హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి అధ్యాయం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని చిత్తపరచును గాక. యేసు క్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి మీ కుమారుని జ్ఞాపకం చేసుకోవడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని మా అందరికీ వివరించండి. మీరే మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మనం ఈ వచనాన్ని ధ్యానించడానికి చాలా అంశాలు ఉన్నాయి. బట్ ఇందులో కాపరత్వానికి సంబంధించినటువంటివి ఉన్నాయి. నిత్య నిబంధన, ఇటర్నల్ కవెనెంట్, దానికి సంబంధించినవి ఉన్నాయి. అండ్ హిస్ బ్లడ్, యేసుక్రీస్తు వారికి సంబంధించిన రక్తానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. సమాధానకర్త, గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్త ఆ అంశము ఉంది. అండ్ మనలో ప్రతి దానిని, అంటే ప్రతి మంచి విషయాన్ని తన దృష్టికి అనుకూలమైనది, అంటే తన చిత్తం, ఇంగ్లీష్లో అయితే హిస్ విల్ అని ఉంటుంది. తన చిత్తము, గాడ్స్ విల్ అనే అంశము ఉంది. అండ్ దెన్ మనల్ని సిద్ధపరచుట, ప్రిపరేషన్ అంటే సెకండ్ కమింగ్కి సంబంధించి ఉన్నాయి. అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. బట్ టుడే నాకు ఇవ్వబడినటువంటి ఈ కొద్ది సమయంలో, 10 నిమిషాల సమయంలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే ఒకవేళ ప్రొలాంగ్ అయితే నాట్ మోర్ దెన్ 2 minutes. ఓకే. దేవుడు మనల్ని ఎంతో గొప్పగా కాపాడత్వానికి తాను అప్పగించుకొని మనల్ని కాపాడుతున్నారు. అది మనం చూస్తున్నాం. అయితే ఈ సమయంలో నేను ఎంఫసిస్ చేయాలనుకునేది, దేవుడు నన్ను ప్రేరేపించింది కూడా 20-21 కలిసిపోయి ఉన్నాయి. బట్ సమాధానకర్త అయినటువంటి దేవుడు ఏం చేశాడు అనే అంశాన్ని మనం ఈరోజు చూద్దాం. ఇందాక చెప్పినట్లుగా సమాధానకర్త అయినటువంటి దేవుడు. సో గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ పీస్. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ పీస్. దేవుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు. మన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. ఇదే కాంటెక్స్ట్కి సంబంధించి, ఇదే రిలేషన్, అంటే ఈ కాంటెక్స్ట్కి సంబంధించి అనేక వచనాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే కూడా టైం చాలదు, మనకి ధ్యానించడానికి చాలా వచనాలు ఉన్నాయి. కానీ ఒక్క వచనాన్ని మనం గమనిద్దాము. 2 కొరింథీ 13-11లో ఇంకొక మాట ఉంది, మనకు బాగా పరిచయం. గాడ్ ఈజ్ లవ్ అని తెలుసు, కానీ అందులో ఆ 2 కొరింథీ, 2 Corinthians chapter 13 verse 11. యుద్ధకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సు గలవారైయుండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. Thank you, brother. So God, our God is a God of love, God of peace. సో మనము ప్రేమ కలిగితే పీస్, దేవునితో సమాధానం కలిగి ఉంటాం అనేది. సో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి దేవుడు తన ప్రేమను తన కుమారుని ద్వారా మనకు కనపరిచారు. అండ్ పీస్ తన యొక్క ఆ కార్యము ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును కార్చుట ద్వారా సంధి చేశారు. ఇది కూడా ఒక వచనాన్ని చూద్దాము. ఈరోజు కొంచెం వచనాలు ఎక్కువైనా బాధపడకండి, బైబిల్ తిప్పడం మంచిది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. కొలోషియన్స్ చాప్టర్ 1 verse 20 నేను చదువుతున్నాను, చూడండి. సిలువ రక్తము ద్వారా, 19-20 కలిసి ఉన్నాయి తెలుగులో అయితే. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, ఈ ఒక్క మాట చాలండి. సో హీ మేడ్ పీస్ త్రూ హిస్ బ్లడ్. పీస్ మేకింగ్ అనేది దేవునికి మనుషులకు తన కుమారుని రక్తము ద్వారా సంపూర్తి చేశారు. సో ఆయన యొక్క సంపూర్ణతలో మనం కూడా నివసించాలని ఆయన సిలువ రక్తము ద్వారా మనతో సంధి చేసి, అవి పరలోకమందున్నైనా భూమి మీద ఉన్నా లేకపోతే వాటన్నిటి ద్వారా కూడా సమాధానపరచుకోవడం అనేది దేవునికి అభిష్టమై ఉంది. అందుకనే ఆ విధంగా
సమాధానపరిచారు. ఎఫెసీ పత్రికలో కూడా ఉన్నాయి, బట్ రిఫరెన్సెస్ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఎక్కువ వచనాలు చాలా ఉన్నాయి. పీస్ అనే టాపిక్ని మీరు చదవండి, మీకు చాలా చక్కగా దేవుడు ఇంకా వివరంగా వివరిస్తారు. పీస్, సమాధానము, శాంతి, సంధి, నెమ్మది అని తెలుగులో చాలా వేరే వేరే పదాలు ఉన్నాయి, బట్ ఇంగ్లీష్లో పీస్ అని మాత్రమే ఉంది. ఓకే, సో దేవుడు మనల్ని కుమారుని ద్వారా సల్లి చేశారు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎవరైతే సల్లి చేస్తారో, లేదంటే ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క సర్మన్ ఆన్ మౌంట్, తెలుగులో ఏమన్నారు, కొండ మీద ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాలు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో చెప్తూ బియాటిట్యూడ్స్, ధన్యతలు అనే అంశం ఒక మాట ఉంది. 9వ వచనం, 5, 9 నేను చదువుతాను. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడతారు. హూఎవర్ సీకింగ్ పీస్, సమాధానాన్ని వెదికేవారు అనేది డిఫరెంట్ టాపిక్. పీస్ సీకర్స్, సమాధానాన్ని వెదికేవారు. బట్ మేకింగ్ పీస్ ఈస్ డిఫరెంట్ లెవెల్. సమాధానం వెతకడం, అబ్బా నాకు సమాధానం ఉంటే ఉంటుంది అని అనుకోవడం వేరు, కానీ అది కార్యరూపం దాల్చడం, ఇది కార్యాన్ముఖంలోనికి అంటే ఫుల్ఫిల్ అవ్వడానికి అనేది నెక్స్ట్ లెవెల్. అది అలా చేయడం అనేది గొప్ప విషయం. అలా పీస్ మేకింగ్ అనేది దేవుడు చేశాడు మనుషులకి, దేవునికి. ఎందుకంటే దేవుడు మనుషుల యొక్క పాపాన్ని చూసి ఉగ్రత చూపించకుండా సమాధానపరుచుకున్నాడు అనేది క్రీస్తు ద్వారా మనం చూసాం. అయితే దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నది ఏంటంటే, మనం ఇందాక చదివిన హెబ్రీ పత్రికలో కానీ మత్తయి సువార్తలో కానీ మనం చదివేది ఏంటంటే, దేవుడు మనల్ని సమాధానానికి పిలిచారు. మనం సమాధానంతో ఉండాలి, కేవలం దేవుడితో మాత్రమే కాదు. అది మొదటి అంశము. మొదట దేవునితో సమాధాన పడాలి. ఒకవేళ ఇప్పటికీ సమాధాన పడలేదు అంటే నువ్వు ఇంకా రక్షణ పొందలేదు అంటే, నువ్వు ఇంకా దేవుని నమ్మనట్లయితే, ఇదే మంచి సమయం, ఇదే రక్షణ దినం. దేవుని నమ్మండి, యేసుక్రీస్తు నమ్మండి, రక్షణ పొందండి, దేవునితో సమాధానాన్ని ఆ స్థితిలోనికి రండి. రెండవదిగా మనం చదివినట్లుగా సమాధానకర్త కేవలం దేవునితో మాత్రమే కాదు, మన ఇతర సభ్యులతో, ఇతర ఫెలో బిలీవర్స్తో, సభ్యులతో, మన బ్రదర్స్తో, సహోదరులతో సమాధానాన్ని కలిగి ఉండాలి. ఆ కొండ మీద ప్రసంగంలోనే 5వ అధ్యాయంలో నాకు చాలా ఇష్టం ఈ మాట, ఈ ప్యాసేజ్. నేను 1-2 సందర్భాల్లో మన బ్రదర్స్కి కూడా షేర్ చేసుకున్నాను. 21 నుంచి 26 వచనాల్లో కూడా ఉంటుంది 5వ అధ్యాయం. మాథ్యూస్ చాప్టర్ 5, 21-26 మీరు తర్వాత ధ్యానం చేయండి. అక్కడ ఒక సహోదరుడి మీద కోప్పడితే చాలు, నువ్వు ఒక సభ దగ్గరికి వస్తావు, అంటే ఒక కోర్టు దగ్గరికి వస్తావు, విమర్శకు లోనవుతావు. అండ్ వ్యర్థుడా అని అంటే చాలు, నువ్వు మహాసభ అంటే సుప్రీంకోర్టు అని చెప్పొచ్చు, మన భాషలో చెప్పాలంటే సుప్రీంకోర్టుకి వస్తావు. అండ్ ద్రోహి అన్నావంటే నువ్వు నరకంలో పడిపోతావు. యు ఆర్ వేస్ట్, నువ్వు దేనికి ఉపయోగం లేవు, నువ్వు ద్రోహివి అని అన్నావంటే కదా నువ్వు నరకానికి పోతావు. అలా అనద్దు నీ సహోదరుని. ఒకవేళ నువ్వు దేవునికి బలిపీఠం మీద అర్పణాన్ని అర్పిస్తున్నప్పుడు, అంటే దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు కాంటెంపరీగా నేను చెప్తున్నాను, ఇప్పుడు మన సమయానికి అనుకూలంగా చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి వర్షిప్ చేయడానికి సంఘానికి వస్తున్నప్పుడు నీ మనసుకు జ్ఞాపకం చేస్తాడు దేవుడు. జ్ఞాపకం చేస్తున్నప్పుడు అంటే నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఇమీడియట్గా నీకు నీ సహోదరునికి విరోధం ఉంది అనే జ్ఞాపకం వచ్చిందంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది వర్షిప్ కాదు, నేను చెప్పట్ల వాక్యం చెప్తుంది. అక్కడ ఆ బలిపీఠం ఎదుటనే నీ ఆత్మాన్ని విడిచిపెట్టు, వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. మేక్ పీస్, దట్ ఈస్ ద టాపిక్ టుడే. మేక్ పీస్, డోంట్ జస్ట్ సీక్, జస్ట్ వెదకడం కాదు. కొన్ని సందర్భాల్లో సీక్ అండ్ పర్సూయిట్ అంటే వెతికి వెంటాడు అని ఉంది. అందుకని మీరు తర్వాత ధ్యానం చేయండి, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. సత్యాన్ని వెతికితే కాదు, దాన్ని వెంబడించాలి. సత్యాన్ని మనము సమాధానాన్ని అందరితో కలిగి ఉండాలి. ఇదే హెబ్రీ పత్రికలో కూడా ఉంది ఒక మాట, మనం ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 12 verse 14. అందరితో, కొందరితో అనందా, కొద్ది విశ్వాసులతో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండండి. రీడింగ్ ఇట్ ఇన్ ఏ సర్కాస్టిక్ మేనర్. మీకు అర్థం అవ్వాలి, మీకు గుచ్చుకోవాలి, దేవుడు మీతో మాట్లాడాలి. అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. యు నీడ్ టు పుట్ ఎఫర్ట్స్. జస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఇన్ డూ యాక్షన్స్. మీరు ఆ యాక్షన్స్లో చూపించాలి. దెన్ అప్పుడు దేవుని చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరం కూడా
ప్రభువును చూడగలరు. నెక్స్ట్ వర్స్లోనే ఉంది. అంటే మనకు పీస్ లేకపోతే, మనకి నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే మనం దేవుణ్ణి చూడలేము. క్లియర్ కాన్షియస్ లేకపోతే దేవుణ్ణి చూడలేము. దాని అర్థం అది. నువ్వు చూస్తున్నా అనుకుంటావు, నో, ఇట్స్ నాట్. సో ఫస్ట్ పాయింట్, దేవునితో నీకు సమాధానం ఉందా? లేనట్లయితే ఇదే మంచి సమయం. దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. రక్షణ పొందండి, విశ్వాసం ఉంచండి, దేవునితో సమాధానం పడండి. రెండవది, మన యొక్క సహోదరులతో నీకు సమాధానం ఉందా? లేనట్లయితే ఇదే మంచి సమయం. ఎందుకంటే దేవుని యొక్క కృప మనల్ని విడిచిపెట్టదు. మారు మనసు పొందడానికి ఆ కృప కుమ్మరిస్తాం. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటారు, నువ్వు ఆ కృపను నిరర్థకం చేసుకోవడం కాదు, మారు మనసు పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు, కృప విస్తరిస్తున్నాడు. సో దేవుడు మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే, దేవుడు మనలో ప్రతి మంచి విషయంలో మనల్ని సిద్ధపరచాలంటే మనం త్యాగం చేయాలి. కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా, అక్కడ యాక్చువల్ కాంటెక్స్ట్ నేను ఇంకా ఎక్కువ లెవెల్కి పెంచలేదు. నీ సహోదరుడికి నీ మీద ఉంటే, నీకుంటే అని కాదు, అది లెవెల్ డిఫరెంట్. మీరు అర్థం చేసుకోండి. అంటే ఒకవేళ నీకు సహోదరునికి ఏదో భేదాభిప్రాయం జరిగింది, నువ్వు మామూలుగానే ఉన్నావు, కానీ ఒక సారీ చెప్పావు, కానీ వాడి మనసులో, ఆ బ్రదర్ మనసులో నీకు గ్రెడ్ మిగిలిపోయింది. ఇంకా భావం, అపరాధ భావం, లేదంటే పగ, ద్వేషం ఇంకా అతనిలో ఉంది. ఆ విషయంలో యాక్చువల్ కాంటెక్స్ట్ అది మత్తయి సువార్త 5:21-26 అతనికి ఉన్నా కానీ నువ్వు పీస్ మేకింగ్ని చేయాలి. యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్. సో అది మనం అందరం చేయాలనే దేవుడి ఆశ. అటువంటి మంచి కార్యాలు చేయడానికే దేవుని యొక్క చిత్తము అనేది, దేవుని యొక్క సిద్ధపాటు అనేది మనల్ని నడిపిస్తుంది. సో ఆ మాటతో నేను ముగిస్తాను. పీస్ మేకింగ్, యూ హ్యావ్ పీస్ విత్ గాడ్, ఫస్ట్ క్వశ్చన్, అండ్ యూ హ్యావ్ పీస్ విత్ యువర్ బ్రదర్. నీ సహోదరులతో సమాధానం ఉన్నావా? లేనట్లయితే ఒక్కసారి దేవుని క్షమాపణ అడగండి, అప్పుడు బలలో చేయవేయండి. దేవుడి కొద్ది మాటలు తెచ్చినాక. థ్యాంక్ యూ.